అసలు అతను నడవలేని స్థితిలో ఉన్నాడు, కింద పడిపోతూ ఉన్నాడు. మరి అతను చూస్తే నిజంగా హృదయ విదారకంగా ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాధేయపడతా ఉన్నారు. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి పేర్ని నాని గారిని మేము అడుగుతా ఉన్నాం, రాజకీయాలు చేయొచ్చు. గతంలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, చాలాసార్లు మచిలీపట్నంలో అన్ని పార్టీలు పోటీలు చేశారు. కానీ ఈ వింత సంస్కృతికి మరి మీరా మీ కుమారుడు బాధ్యులా అని చెప్పి ఒకసారి నేను అడుగుతాను. ఇవాళ అక్కడికి వచ్చినటువంటి ప్రతి పవన్ అనే మీ కుమారుడి అనుచరుడు, ప్రధాన అనుచరుడు 2 కార్లు వేసుకొచ్చి 20 మంది దాదాపు 7 బైకులు వేసుకుని వచ్చి ఈ రకమైనటువంటి గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించి ఇవాళ గంజాయి మత్తులో తూగుతూ ఉంది ఇవాళ బందర్ నియోజకవర్గం. అలా బ్యాచ్లు, గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి దాడులు చేపిస్తారా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే గ్రామాల్లో ఇవాళ చిచ్చు పెట్టడానికి మీరు గతంలో కూడా ప్రయత్నం చేశారు. విగ్రహాల పేరుతో గ్రామాల్లో చిచ్చు పెట్టారు. ఇవాళ బ్యానర్లు చింపి, మీ వ్యక్తులే చింపి, మీ బ్యానర్లు చింపుకుని దాన్ని తెలుగుదేశం పైన, జనసేన పైన కేసులు పెట్టించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలని చూశారు. మొన్న చూశాను నేను సుల్తానగర్లో మీ బ్యానర్లు మీరే చింపుకుని తెలుగుదేశం వాళ్ళు చింపారని చెప్పి ఆ ఊరోళ్ళతో చెప్పించాలంటే ఊరోళ్ళే, మీ వైసీపీ నాయకులే అడ్డం తిరగబట్టి అక్కడ సద్దుమణిగి. రేపు మేము పోతేపల్లి గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ అక్కడ పర్యటన పెట్టుకుంటే అక్కడ అలజడి సృష్టించడానికి ఇవాళ ఈ కార్యక్రమం చేశారు ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి ఇవాళ రాజకీయాల్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి గమనించాల్సినటువంటి ఉంది. పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య. తప్పు వాళ్ళే చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, మళ్ళీ వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. ఈ వింత సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు, ఇది జరగదు. మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. జనసేన తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు చేయడానికైనా సిద్ధమే. రాజకీయాలు కావాలంటే చేసుకుందాం, రాజకీయాల వరకు ఓకే. కానీ ఈ రకంగా ప్రజల్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసామంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇవాళ యశ్వంత్కి న్యాయం జరగాల. అతని మీద దాడి చేసిన ప్రతి ఒక్కరి మీద రేపు ఇమ్మీడియట్గా 307 కేసు పట్టాలా, అటెంప్ట్ మర్డర్ కేసుల కింద పెట్టి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రోడ్డు ఎక్కి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా పోలీస్ అధికారులని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నా కొడుకు పనికి వెళ్ళి వచ్చాడు. నా పేరు ఆదిలక్ష్మి అండి. నా భర్త పేరు నాగరాజు. అయితే మా చిన్న కుమారుడు మరి పనికి వెళ్ళి వచ్చాడు. రోజులాగానే ఉల్లిపాలెం, మాది పోతేపల్లి పంచాయతీ ఉల్లిపాలెం. రోజులాగా పనికి వెళ్ళి వచ్చాడు. వచ్చి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఉన్నాక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే బయటికి వెళ్ళారు. రోడ్డు మీద కూడా వెళ్ళలేదు. వెళ్ళేసరికి కారులో 20 మంది దాకా దిగి పిల్లోడిని కొట్టేసి, ఆయుధాలతో కొట్టేసి, కార్లో పెట్టి కొట్టి, మరి పిల్లోడిని మళ్ళీ ఎక్కించుకుని తీసుకెళ్లిపోయి అక్కడెక్కడో తిప్పి మళ్ళీ చిలకలపూడి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి అక్కడ దిగబెట్టారంట. మరి మాకు ఇదంతా తెలిసేసరికి 10 అయ్యింది. మరి పిల్లోడు బయటికి వెళ్ళాడు, వస్తాడు అనుకున్నాం. ఇప్పుడు దాకా రాలేదేంటి ఆరా తీస్తే ఇలా జరిగిందని చెప్పారు. మరి ఈ పని చేసిన వాళ్ళకి మరి మీరు తగిన శిక్ష ఇయ్యాలి. మరి వాళ్ళు ఎవరో మరి మాకు తెలియాలి. మరి అయ్యా నాని గారు, మీకు నమస్కారం అండి. మాలాంటి బిడ్డలు మీకు ఉన్నారు కదయ్యా, నాకున్న కొడుకు నీకు ఉన్నాడు కదా. మరి ఎందుకు నా బిడ్డ మీద ఇంత కక్ష కట్టి మరి ఇలా కొట్టించారు? మరి మా అబ్బాయి మరి ఎవరు స్పీడు, మరి ఎందుకు కొట్టారని తెలియదు. మరి నాలాంటి పిల్లోడు మీకు ఉన్నారు కదయ్యా, మరి ఎందుకు కొట్టించారు ఏంటో మరి నాయన. మరి మాకు న్యాయం చేయాలి. పత్తి భోషయ్య మనవడు రామారావు కొడుకు, చిన్న కొడుకు పత్తి పవను అని చెట్నాయుడు అనే కుర్రాడు. ఆయన ఊళ్ళో మనిషి అయ్యిండు కూడా బయట వ్యక్తులను తీసుకొచ్చి నా పిల్లోడిని ఇలా దారుణంగా కొట్టేసి మరి ఊరంతా తిప్పి మరి స్టేషన్ కి అప్ చేసిన ఎంత ఘోరం. మరి
మరి నాలాంటి పిల్లోడు మీకు ఉన్నారు. మరి మేము కష్టపడుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. మరి వాళ్ళ రోజున హాస్పిటల్ పాలయ్యాడు. మాకు మరి న్యాయం చేయండి. మరి దేనికి ఇలా జరిగింది అనేది నాకు తెలియాలి. మరి ఎవరెవరు ఉన్నారో కూడా మాకు తెలియాలి. మరి నాయన మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. మరి ఇలా ఇలా ఇట్లా మా అబ్బాయిని ఇంకా చంపేసినా ఇంకా ఇంతేనా, ఇలాగే చేస్తారా? మరి మరి కార్లు ఎక్కించుకెళ్ళిపోతున్నారు. 2 కార్లు వేసుకొచ్చారంటే మేము ఎవరో కూడా బయట ఎవరికి తెలియదు. ఇలాంటిది నా పిల్లోడిని మరి ఇంత దారుణంగా కొట్టి వెళ్ళారంటే మరి ఊళ్ళో మనిషి అయి ఉండి బయట వాళ్ళని తీసుకొచ్చి నా పిల్లని కొట్టించారు. దేనికి కొట్టించారు? వైఎస్ఆర్ పార్టీ అండి. వైఎస్ఆర్ పార్టీ ఆయన అయితే మరి అతను మరి ఎందుకు ఇలా చేశాడనేది తెలీదు. ఆ పిల్లోడు అసలు మేము ఎవరం కూడా తెలియదు అసలు. మరి అలాంటిది మరి మా పిల్లోడిని 20 మందిని తీసుకొచ్చి కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా తెలియట్లేదు. మరి వాళ్ళని గట్టి చర్య తీసుకోవాలి మీరు. మరి ఆ పవన్ అనే వ్యక్తిని మీరు మాత్రం అదుపులోకి తీసుకోవాలి. ఎవరెవరు తీసుకొచ్చి కొట్టించాడో కూడా మాకు తెలియాలి. మరి మీరు అందరూ కూడా దయించి మాకు న్యాయం జరిగించాలని అడుగుతున్నామండి.